దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే మనమేనండి. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. దేవుడు మరి ఎంతగానో మనల్ని ప్రేమించున్నాడు. అలాగనే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి నశింపగా నిత్యం పొందినట్లు మనకి వాగ్దానం చేశారండి. మరి ఇటువంటి భాగ్యాన్ని మనం పొందుకుందాం. దేవుడు మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకే వందనాలు స్తోత్రం చెల్లించిన ప్రభు, మరొక దినాన్ని మా జీవితంలో మరి మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అలాగే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభు, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించున్నారు ప్రభు. అలాగే తండ్రి, ఇగో ప్రభు, మరి మేము నశించిపోకుండా మరి ప్రభు నిత్య రాజ్యాన్ని మా కొరకు మీరు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు ప్రభు. ఇటువంటి భాగ్యాన్ని పొందుకునేటువంటి కృపను మా అందరికీ దయచేయండి. నీకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షులు ఉండేటువంటి భాగ్యం దయచేయండి ప్రభు. అయినా దినవంతటికి మీకు కాపుదల సంరక్షణ దయచేయమని కృప చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.